తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,60,98,418 పురుష ఓట్లు కలిగి ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 1,63,01,705 మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే అధికంగా 3,287 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎలక్షన్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ అధికారులు కె శ్రీనివాస్, ఆర్డీఓ పరకాల ఎల్ రమేష్, ఆర్డీఓ హన్మకొండ రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల బరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,62,98,418 పురుష ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రాష్ట్రంలో 1,63,01,705 మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే అధికంగా 3,287 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎలక్షన్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు కె శ్రీనివాస్, ఆర్డీఓ పరకాల ఎల్ రమేష్, ఆర్డీఓ హన్మకొండ రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,553 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 1766, సూర్యాపేటలో 1201, యాదాద్రి భువనగిరి జిల్లాలో 566 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో 271 పోలింగ్ కేంద్రాలకు గాను 70, తుంగతుర్తిలో 106 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించాయి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 28,29,350 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు, బందోబస్తు అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరి కొన్ని గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలైతే స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు స్టార్ట్ కానున్నాయి. 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అయితే నిర్వహించనున్నారు. మొత్తానికి నల్గొండ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్లో అందిస్తారు. హరిప్రసాద్, మొత్తానికైతే మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మాత్రం ఏవైతే పోలింగ్ కి సంబంధించిన సామాగ్రి, అదేవిధంగా పోలింగ్ నిర్వహించే అధికారులు, సిబ్బంది అంతా కూడా ఇప్పటికిప్పుడే మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు. ఏవైతే ఇంటీరియర్ ప్రదేశాలు ఉన్నాయి, ఇంటీరియర్ అంటే కొంత దూరంలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఒక గంట అటు ఇటుగా వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ బిఎల్ఓస్, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో సెక్రటరీలు కావచ్చు, అదేవిధంగా బిఎల్ఓస్ కావచ్చు, వీళ్ళంతా కూడా అప్పటికే అదంతా సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి వెళ్ళిన తర్వాత పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రేపు పొద్దున్నే 5:30 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత దాంట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెక్ చేసుకున్న తర్వాత అసలైన పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయిన నేపథ్యంలో మాత్రం
ఒకవేళ ఈవీఎంలు ఏమైనా టెక్నికల్ గా మొరాయిస్తే మాత్రం వెంటనే వాటిని సార్ట్అవుట్ చేయడానికి అక్కడే ఉన్న టెక్నికల్ టీమ్స్ తోటి మాత్రం అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలలో 3,595 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో 1,200 పోలింగ్ కేంద్రాల వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అంటే ఒక గంట ముందుగానే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఈ పోలింగ్ ముగిసే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక కేంద్రాలలో మాత్రం వెబ్ కాస్టింగ్ ద్వారా, అంటే ఏవైతే కెమెరాస్ ఉంటాయో ఆ కెమెరాస్ ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం దాన్ని పరిశీలన చేసుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎవరైతే జిల్లాకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా జిల్లాకు సంబంధించిన ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జరిగే పోలింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగడం కానీ అదేవిధంగా ఈవీఎంలని ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ అటువంటి ఏమైనా ఉంటే మాత్రం వెంటనే అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు అదేవిధంగా ప్రత్యేకమైన బలగాలకు సంబంధించి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ సమన్వయం చేసుకుంటూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. కాబట్టి ఇప్పటి వరకైతే చాలా వరకు దగ్గర ప్రాంతాలకు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అదేవిధంగా పోలింగ్ సామాగ్రి తీసుకొని వెళ్లారు. ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలు కూడా వాళ్ళు చూసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బిఎల్ఓస్ అదేవిధంగా ఎవరైతే ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అక్కడ మొత్తం ఈవీఎం మిషన్ని ఒక గదిలో భద్రపరిచి మొత్తం సెట్ చేసుకున్నారు. ఎవరైతే రేపు పొద్దున్నే 5:30 గంటలకే ఎవరైతే ఏజెంట్ ఉంటారో 5:30 గంటలకి అక్కడికి పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇప్పటికే అధికారులు అందరికీ సూచన చేసిన మాత్రం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎం ఓపెన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరమే 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదే విధంగా ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో పోలింగ్ ఏజెంట్స్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకే వాళ్ళు నడుచుకునే విధంగా విధి విధానాల రూపకల్పన కూడా చేశారు. వాళ్ళకు కూడా ఇప్పటికే పలు మార్గ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి మాత్రం ఇటు అధికారులు అటు పోలీసులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నిటికీ మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. స్వప్న. హరిప్రసాద్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది? మొత్తం పోలింగ్ కేంద్రాలు 12 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు 3,500 పైసలకు ఉన్నాయి. దీంట్లో 1,200 సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి, అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ 1,200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అనేవి కూడా అన్ని నియోజకవర్గాలలో కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఫస్ట్ అక్కడ ఏంటంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రత్యేకమైన పోలీస్ సిబ్బంది ఉంటారు. అదేవిధంగా 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఇదైతుంది. 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. ఈ 4 గంటల వరకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ అంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అబ్జర్వర్స్ ఎక్కువ ఉంటారు. అబ్జర్వర్స్ ఎక్కువగా ఉండడం అదేవిధంగా ఆఫీసర్స్ ఎక్కువగా ఉండరు. ఏవైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎక్కువగా వాటిని టచ్ చేస్తూ ఉంటాయి. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటారు. ఇక్కడ జిల్లా కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా పెద్ద ఉన్నతాధికారులు ఉన్నారో ఇదంతా చేసుకున్న తర్వాత అక్కడ స్పెషల్ గా మాత్రం స్పెషల్ పోలీస్ సిబ్బందిని పెడుతున్నారు. అదేవిధంగా ఉన్న గ్రామాల్లో టికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు బందోబస్తుకు సంబంధించి. అంటే ఎక్కడైనా గొడవ అయ్యే అవకాశం ఉంటే మాత్రం వెంటనే వాళ్ళని అక్కడి నుంచి సేఫ్టీ చేయడానికి లిఫ్ట్ చేయడానికి సంబంధించిన పోలీస్ మొబైల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా సంఘటన జరగకుండా ఈ 1,200 పోలింగ్ కేంద్రాలలో మాత్రం బాగా సీరియస్ గా ఈసారి ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 1,200 సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి మాత్రం తొందరగానే పోలింగ్ ముగించేటట్టు మాత్రం ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది. కాబట్టి 4 గంటలకు పోలింగ్ అయిపోతే ఎంత దూరంలో ఉన్నా 6 గంటల వరకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుందో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాబట్టి 5 గంటల వరకు ఉంటే వచ్చేసరికి అంటే ఏవైతే ఈవీఎం మిషన్లు అక్కడ రిసీవ్ చేసుకొని ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల ఏజెంట్ల ముందే అవన్నీ సీజ్ చేసిన తర్వాత 1 గంట టైం పడుతుంది. కాబట్టి ఈజీగా
డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ తొందరగా తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు కాబట్టి 7 గంటల నుంచి 4 గంటల వరకు ఏవైతే 1200 సమస్యాత్మక 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ అక్కడ పోలింగ్ సమయాన్ని వాయిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సమస్య ప్రాంత పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ హరిప్రసాద్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. ఇక రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మహిళా అభ్యర్థులున్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,62,98,418 పురుషులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రాష్ట్రంలో 1,63,01,705 మహిళా ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పురుషుల ఓటర్ల కంటే అధికంగా 3,287 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని ఎన్నికల కేంద్రానికైతే తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు ఎన్నికల కేంద్రాల వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాలలో పరిస్థితి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఎన్నికలకు కూడా మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పూర్తిగా కూడా ఏదైతే ఎన్నికల సామగ్రిని అయితే అధికారులు మొత్తం కూడా తరలించారు. ఇప్పటికీ కూడా మంచిర్యాలకు సంబంధించి కావచ్చు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు కూడా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికీ కూడా దాదాపు అన్ని కేంద్రాలకు కూడా సిబ్బందిని తరలించినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 592 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆ 92 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే ఆ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా కూడా బోత్ 2 నియోజకవర్గాలు వస్తాయి. ముఖ్యంగా కూడా ఆ మొత్తం కూడా ఆ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 127 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఇక సమస్యాత్మక కేంద్రాలు ఉన్నటువంటి వాటిపై కూడా ఏదైతే పోలీసులు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిండు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పోలింగ్ సరళి పరిశీలించేటువంటి పరిస్థితి. ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కావచ్చు, ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే వెబ్ కాస్ట్ ద్వారా కూడా ప్రత్యేకంగా కూడా ఏదైతే ఎన్నికల సరళి ఓటింగ్ సరళిని కూడా పరిశీలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 598 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక మొత్తం కూడా మంచిర్యాల జిల్లాలో దాదాపు 3,575 మంది సిబ్బంది కూడా ఎన్నికల నిర్వహణ కూడా ఎన్నికలలో పాల్గొంటా ఉన్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే కూడా ఇటు అధికారులు అదేవిధంగా కూడా పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసి ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నటువంటి వాటిలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ కూడా ప్రత్యేకంగా కూడా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఏదైతే ఓటును కూడా స్వచ్ఛందంగా వచ్చి కూడా ఏదైతే స్వచ్ఛందంగా ఓటర్లు కూడా వినియోగించాలని కూడా ఇప్పటికే కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అది కొంత అక్కడ ప్రధానంగా ఇదంతా కూడా ఏది మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఏదైతే ఓటింగ్ జరగనున్నది. ఇక ముఖ్యంగా కూడా ఈ ఓటింగ్ లో కూడా ఖచ్చితంగా 4 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్లలో లైన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఏ టైం వరకు వినియోగించుతాను 4 తర్వాత కూడా లోపలికి అలౌట్ చేయమని కూడా ఇప్పటికే అధికారులు తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కూడా ఇటు మంచిర్యాల నిర్మల్ కావచ్చు, అదేవిధంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా అక్కడ పోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిరియాని కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి వేమనపల్లి, కొండపల్లి పండుగలో కూడా ఏదైతే సమస్యాత్మక కేంద్రాల్లో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినామని చెప్తున్నారు. వెబ్ సరళి ఏదైతే వెబ్ కాస్ట్ ద్వారా సరళి ఎన్నికల
ఓటింగ్ స్థలని పరిశీలించడంతో పాటు ఏదైతే డ్రోన్ కెమెరాలతో కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తామంటూ కూడా అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఇప్పటికే కూడా అన్ని ప్రాంతాలకు తరలించి అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది తరలివేసేది ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్లతో పాటు బ్యాలెట్స్ తో పాటు అదేవిధంగా కూడా ఈవీఎంలను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అక్కడ ఏదైతే సమస్య కేంద్రాలు అక్కడ ప్రత్యేక ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా నియమించి కూడా ఎన్నికల నిర్వహణ కూడా పకడ్బందీ ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఓవరాల్ గా కూడా ఏదైతే సమస్యాత్మక కేంద్రాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా ఏదైతే మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గం ఉన్న మహిళలకు కావచ్చు యూత్ కోసం కూడా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం కూడా ఆ పోలింగ్ కేంద్రాలలో కూడా ఖచ్చితంగా ఏదైతే మహిళలు యూత్ కూడా వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. టోటల్ గా కూడా ఓవరాల్ గా కూడా సమస్యాత్మక కేంద్రాలతో పాటు మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ ఎన్నికలను కూడా సజావుగా నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. స్వప్న రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ప్రచారానికి తెరపడింది, ఇప్పటి నుంచి ప్రలోభాలకు తెర లేచింది అంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 300 కోట్ల వరకు ఈసీ అయితే నగదును సీజ్ చేయడం జరిగింది. మరి అక్కడ పంపకాలకు సంబంధించి కానీ నగదు బదిలీలకు సంబంధించింది కానీ ఎలా ఉంది? రైట్, ముఖ్యంగా కూడా ఇక ఇప్పుడు ఏదైతే డోర్ టు డోర్ తిరుగుతూ కూడా ఏదైతే ఇక్కడ మొత్తం కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఓటర్లను ప్రభావించడానికి కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. మద్యం కావచ్చు, అదేవిధంగా డబ్బులను కూడా ఎడచూసి కూడా ఓట్లను తమ పార్టీ నాయకుల వైపు వేయించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితికి ఇవాళ ఒక్కరోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు జాతీయ చెన్నూరు కావచ్చు మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాతీయ నాయకులకు జాతీయ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మంచిర్యాలలో 50 లక్షల రూపాయలు పట్టుబడగా అది నిన్న ఉదయం తెల్లవారుజామున కూడా మంచిర్యాల చెన్నూరుకు సంబంధించినటువంటి జాతీయ పార్టీ అభ్యర్థి సంబంధించినటువంటి 16 లక్షల రూపాయలను కూడా ఫ్లయింగ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైతే ప్రలోభాలకు గురి కాకుండా కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు తెలిపారు. కానీ ఏదైతే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కూడా ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. ఇక ఓట్లకు డబ్బులు వంచడానికి పంపిణీ చేస్తున్నటువంటి వాటి మీద కూడా ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా ఇక ఖచ్చితంగా కూడా కొన్ని ప్రాంతాలలో కూడా మద్యం సరఫరా అదే విధంగా కూడా డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కూడా వాటి మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెడతామని కూడా తెలుస్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్లు ఈ రోజు రాత్రి కూడా ఇంకా కూడా ఈ పంపిణీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు పూర్తి స్థాయిలో పంపిణీ చేసి ఏదైతే తమ నాయకునిపై ఓటు వేసే విధంగా కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అటువంటి వాళ్ళపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని కూడా పోలీసులు ఉన్నత ఏదైతే జిల్లా ఎన్నికల అధికారి తెలుస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ ప్రలోభాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పోలీసులు అధికారులు వెళ్ళినప్పటికీ కూడా అక్కడక్కడ కూడా ఏదైతే ఓటర్లను కూడా డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇక వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి అధికారులు ఎన్నికలను కూడా సజావుగా నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని తెలుస్తున్నటువంటి పరిస్థితి. స్వప్న ఓకే, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మొత్తంగా 144 సెక్షన్ అయితే అమలు కాబోతుంది. అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ గా ముఖ్యంగా కూడా ఏదైతే ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా 144 అయితే కన్సిడర్ అవుతున్నటువంటి విషయం. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ సరళి ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు అక్కడ ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసిందో 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ కూడా మంది అంటే ఎవరైతే జనాలు ఓటర్లు గుమిగూడకుండా కూడా అన్ని ఏర్పాటు చేసి 200 మీటర్ల దూరంలో ఉంటే కూడా ఓటర్లను స్లిప్పులు చూసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు పోలింగ్ కేంద్రాలలోకి అనుమతిస్తారు. అదేవిధంగా కూడా ఏదైతే మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో అక్కడ ప్రత్యేక పోలీసు అధికారులను కూడా నియమించి అక్కడ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఒక పోలింగ్ ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా కూడా 5గురితో కూడినటువంటి ఒక బృందాన్ని దానికి ఒక అధికారిని కూడా నియమించినట్టు కూడా అధికారులు తెలిసింది. మొత్తం కూడా ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్ ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా మొత్తం కూడా పోలీసులు అయితే గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది. స్వప్న రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.
ఇక మొత్తానికి మరికొన్ని గంటలు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి సమయం ముగిసింది. రేపు ఉదయం 8 గంటలకు మొదలైన ఎన్నికలు సాయంత్రం 5 గంటలలోపు క్లోజ్ చేస్తారు. అవే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మొత్తానికి 144 సెక్షన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. 22,000 మైక్రో అబ్జర్వేషన్స్ అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా ఈవీఎంస్ అలాగే వివిప్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఎన్నికల కేంద్రానికి చేరుకున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు అంతా సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎలక్షన్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ అధికారులు కె శ్రీనివాస్, ఆర్డీఓ పరకాల ఎల్ రమేష్, ఆర్డీఓ హన్మకొండ రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కోసం అధికారులు 5 ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3,284 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,000కు పైగా పోలీస్ బందోబస్తు. ఎన్నికల విధుల్లో సిఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి హోంగార్డులు కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకోసం పోలీసు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలింగ్ విధుల్లో 71 శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు, రియాక్షన్ టీమ్స్, మిగతా టీంలు కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 1,600కు పైగా పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఉంది. సీసీటీవీ నిఘాలో 1,500 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, పోలింగ్ కేంద్రాల్లో నిఘా చూసేందుకు కోసం 1,500 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 21 కోట్ల నగదును కూడా అధికారులు పట్టుకున్నారు. ₹1 కోటి విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. 18 లక్షల విలువ చేసే అభ్యర్థులకు సంబంధించినటువంటి బహుమతుల రూపంలో ఉన్నటువంటి ఓటర్లకు అందించేందుకు సిద్ధం చేసినటువంటి బహుమతులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లోని 3,000కు పైగా ఉన్నట్టు 3,284 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, పోలీసు బలగాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగేటువంటి పోలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే గతంలో జరిగిన ఎలక్షన్స్ కి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ కి వరంగల్ వ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది, గతంలో ఎంత శాతం అక్కడ ఓటింగ్ నమోదైంది, ఇప్పుడు ఏ మేర పెరిగే అవకాశాలు జరిగినటువంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి అత్యంత సమస్యాత్మక సాధారణమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అధికారులు అయితే పోలీస్ బలగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో జరిగినటువంటి అనేక అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు సజావుగా సాగేందుకు కోసం గతంలో పోలింగ్ సరళి తప్పగా ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే గతంలో కంటే పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకోసం కూడా చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక మొత్తంగా ఎలక్షన్స్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఈసీ. ఎలక్షన్ల కేంద్రాల దగ్గర, ఎన్నికల కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పటికే పంపిస్తుంది. రేపు ఉదయం 7 గంటలకు మొదలైన ఎలక్షన్స్ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం 4 గంటలతో ముగియనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా
ఓటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్లు కూడా ఇప్పటికే పంపిణీ కూడా జరిగింది. ఆయా సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం ఓటింగ్ ను పెంచేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 కాన్స్టిట్యున్సీల్లోనూ సుమారు 85 అంటే ఎక్కువ శాతం 85% కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి మాత్రం 90 పైగా పోలింగ్ శాతం నమోదైతే అన్నట్టు కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే దానిలో భాగంగానే ఇప్పటికే ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు కావచ్చు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు వంటి పలు కార్యక్రమాల ద్వారా ఓటింగ్ పెంచే పరిస్థితిని కూడా కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లా కేంద్రం కామారెడ్డి నియోజకవర్గం పైనే అందరి దృష్టి నెలకొందని చెప్పవచ్చు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడం, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఇప్పుడు కామారెడ్డిలో గెలిపి ఎవరికి ఓటు లోకల్ గా ఉన్న కామారెడ్డి ప్రజల ఓటు ఎవరి వైపు వెళ్తుందనే దానిపైనే ప్రధానమైన దృష్టి అందరి దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి జరిగినట్టు కూడా తెలిసింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 628 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో అటు పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అటు సిపి ఇప్పటికే రాజ్న్యూస్ తో చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో 1549 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే అటు కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 731 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే మొదటిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది 1100 మంది అభ్యర్థులు ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 14 లక్షల మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కామారెడ్డిలో మాత్రం సుమారు 6,60,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 3 నుంచి 5 లక్షల మంది అటు మొదటిసారిగా యువత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రచారాలు మూయడంతో ప్రలోభాల బాట పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అటు రాజకీయ పార్టీలు అటు ఇంటింటికి అటు ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కూడా సమాచారం అందిస్తుంది. దీనికి సంబంధించి అటు స్క్వాడ్ బృందాలు కావచ్చు, అటు లోకల్ గా ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, దానిపైన దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల పట్టించుకోవట్లేదన్న ఆంక్షలు కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చూసినట్లయితే గత 2 రోజులుగా అటు అధికార పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి మధ్య కార్యకర్తల మధ్య గొడవ జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి గొడవలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలకు ప్రత్యేకమైన కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గత ఎన్నికల్లో చూసినట్లయితే అటు నిజామాబాద్ జిల్లాని అటు అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎలా ఉంటది అనే దానిపైనే పూర్తి రాజకీయ పార్టీలు సమీకరణాలు ఆలోచిస్తున్నాయి. అయితే మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత 4 రోజులుగా ప్రచారాల అనంతరం ఈ 24 గంటలు ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి అనేది ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కూడా నిఘా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే రాజకీయ పార్టీ నేతలు కూడా ఎక్కువ మొత్తంలో ఓటింగ్ ను తమ వైపు తిప్పుకునేందుకు పలు రకాల చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం రేపు ఉదయం 7 గంటలకు ఇటు ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లా పైనే, కామారెడ్డి నియోజకవర్గం పైనే రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు అటు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఈ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి ఎవరు కామారెడ్డి మనసు దోచుకుంటారనే దానిపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కిషోర్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ లో ఉన్న 9 నియోజకవర్గాలు ఒక ఎత్తు, అలాగే అందులో ఉన్న కామారెడ్డి ఒక ఎత్తు అన్న చందంగా అయితే ఇప్పుడు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఒక పక్క సీఎం కేసీఆర్, మరొక పక్క రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా నేనంటే నేను, డి అంటే డి అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కామారెడ్డికి సంబంధించి అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? గతం నుంచి చూసుకున్నట్లయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు అయితే చెలరేగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కామారెడ్డిని 2 పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్ట్రాగా ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? సెక్యూరిటీ వైజ్ ఎంతమంది సిబ్బందిని ఇక్కడ ఉంచడం జరిగింది? అయితే ప్రధానంగా మీరు చెప్పినట్టు కామారెడ్డి పైన అందరి దృష్టి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే
ఇతర నియోజకవర్గాలు పోలింగ్ నేపథ్యంలో ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే కామారెడ్డి నుంచి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అయితే కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో అటు పోలీస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వ్యక్తులను కూడా నిన్న తరలించే యోచనలో అటు కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొంత అర్ధరాత్రి వివాదం చెలగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా పలు చోట్ల కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఇళ్లలో సోదాలు అలాగే స్క్వాడ్ తనిఖీలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నాయకులు అటు అలాగే వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అధికార పార్టీ నేతలను కాదని తమపైనే దాడులు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా అటు పార్లమెంటరీ బృందాలు కావచ్చు ఇతర కేంద్ర బలగాలు కావచ్చు అలాగే స్థానికంగా ఉండే పోలీసులతో ఈ కామారెడ్డిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పటికే అటు అధికార పార్టీ నేతలు కూడా సీఎం పోటీ చేస్తుండడంతో ప్రత్యేకంగా కామారెడ్డిపై దృష్టి సారించిన పరిస్థితి. అటు స్వయంగా మొన్నటి వరకు మంత్రి కేటీఆర్ స్వయంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి అన్ని తానై కూడా ముందుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి కూడా ఒక్కొక్క సీనియర్ నాయకుని కూడా ఏర్పాటు చేసి మండలాల వారిగా అటు ఓటింగ్ పై దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ కొంత సీన్ మారిందనే చెప్పవచ్చు. పూర్తిగా మండలంకు ఒక నాయకుడిని జిల్లా స్థాయి నాయకుడిని స్థానికంగా ఉండే నాయకులను మండలాల వారిగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలం కూడా అప్పచెప్పి పూర్తి స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కృషి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు బీజేపీకి సంబంధించి కూడా ప్రధానంగా ముందు నుంచి కూడా కొంత బీజేపీ గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఇటు సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి బరిలో నిలుచుకోవడంతో ఈసారి మాత్రం పోటీ కాంగ్రెస్ తో పాటు అలాగే అధికార పార్టీ మధ్యనే ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గ కేంద్రం సంబంధించి అలాగే జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అర్ధరాత్రి నేపథ్యంలో ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలతో పాటు స్థానికంగా ఉండే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే 144 సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా నలుగురు కంటే ఎక్కువగా ఎవరు కూడా గుంపులుగా చేరవద్దంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా పలు చోట్ల ప్రలోభాలకు గురి చేసే మద్యంతో పాటు లిక్కర్ తో పాటు కొంత నగదును కూడా పోలీసులు పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఇంకా తనిఖీలు నిర్వహించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించి సామాగ్రి మొత్తం అధికారులు స్థానిక బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,861 పోలింగ్ కేంద్రాలకు గాను 25,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ దళాలతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. 3,860 పోలింగ్ కేంద్రాలకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఓవైపు సామాగ్రిని అయితే ఇప్పటికే అధికారులు పోలింగ్ స్టేషన్స్ తరలించారు. ఇబ్బంది కూడా అసలు చెరలి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. 5 గంటల తర్వాత పోలింగ్ ముగుస్తుంది. ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే అవసరమైన అన్ని సౌకర్యాలను ముఖ్యంగా తాగునీరు, తర్వాత ప్రత్యేకంగా టాయిలెట్లు, దివ్యాంగులకు వీల్ చైర్లు వంటివన్నీ కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లపై కూడా దృష్టి సారించి పూర్తిగా ఇప్పటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓటర్లు అయితే ఓటర్లు వేసేందుకు ఒక గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు అనేది ఉండాలి. ఒక ఆధార్ కార్డు కానీ లేకపోతే ఉపాధి హామీ జాబ్ కార్డు లేకపోతే బ్యాంక్ పాస్బుక్ లో ఉండే బ్యాంక్ ఫోటో ఇటువంటికి సంబంధించి కూడా
హెల్త్ ఇన్సూరెన్స్, స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటివన్నీ కూడా ఏవైనా ఒకటి మాత్రం తప్పనిసరిగా తీసుకురావాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అధికారికంగా వారికి జారీ చేయబడిన ఐడి కార్డును అయితే వాళ్ళు తీసుకొచ్చి ఐడి కార్డును తీసి ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా పోలింగ్ మరియు కౌంటింగ్ నిర్వహణలో భాగంగా ఇటు మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసి అక్కడ పంపిణీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసి అక్కడ నుంచి అయితే ఇప్పటి వరకే అంతా సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారో అక్కడ నుంచి వివిధ కేంద్రాలకు కూడా ఆయా అధికారులకు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ను ఇచ్చారో అక్కడికి తరలి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే మహబూబ్నగర్ నియోజకవర్గంలో 15 మంది, దేశంలో ఒక 15 మంది, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి 12 మంది అభ్యర్థులు అయితే మొత్తం 42 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలు అయితే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కూడా ఓన్లీ మహబూబ్నగర్ వ్యాప్తంగా కూడా మొత్తం ఒక్క మహబూబ్నగర్కి 830 పోలింగ్ కేంద్రాలతో పాటు మరో 3 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక అక్టోబర్ 10 నాటి డేటా ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో 3,53,698 మంది పురుష ఓటర్లు అయితే ఉన్నారు. 3,53,983 మంది మహిళా ఓటర్లు, ఇటు 17 మంది ట్రాన్స్జెండర్లు మొత్తం కూడా ఓటర్ల సంఖ్య అయితే ఈ ఎన్నికల్లో ఓటు హక్కును అయితే వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 18 సంవత్సరాలు పైబడిన అలాగే 80 సంవత్సరాలు ముఖ్యంగా జిల్లాలో 12,931 మంది దివ్యాంగ ఓటర్లు, ఇటు 18 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 24,380 మంది అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తానికైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 16 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. 93 మంది సెక్టోరల్ అధికారులను ఇటు రూట్ అధికారులుగా కూడా నియమించారు. 11 ఎస్టీ బృందాలుగా కూడా అధికారులను అయితే నియమించిన పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో 7 గంటల నుండి 4 గంటల వరకు అయితే పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తదుపరి అనంతరం కూడా అబ్జర్వర్ ద్వారా వీళ్ళు పోలీస్ పర్యవేక్షణలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇప్పటి వరకు కూడా పోలింగ్ సామాగ్రి అంతా తరలి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. పోలింగ్ సామాగ్రి అంతా తరలి రేపు మార్నింగ్ ఉదయం 5:30 మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తారు. మార్నింగ్ తర్వాత 7 గంటల నుంచి అయితే అసలైన పోలింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వప్న, సాగర్, చూసుకున్నట్లయితే మరి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలకు కానీ వృద్ధులకు కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? పోలింగ్ కేంద్రాల్లో అయితే మహిళలకు, వృద్ధులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు మహిళలకు సంబంధించి కూడా, దివ్యాంగులకు సంబంధించి వీల్ చైర్లు వంటివన్నీ కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక మహిళలకైతే కూడా అక్కడ తాగునీరు సౌకర్యం కానివ్వండి, తర్వాత టాయిలెట్లకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి కూడా ఇటు మహిళా ఓటర్లు కానివ్వండి, తర్వాత దివ్యాంగ ఓటర్లకు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తి చేశారు. దాదాపుగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే తప్పనిసరిగా వాళ్ళు గుర్తింపు కార్డులు అయితే తీసుకురావాలంటూ కూడా అధికారులు ఇప్పటికే విన్నవించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సాగర్, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తంగా మరి అక్కడ ఉన్న మొత్తం మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఎన్ని సీసీ కెమెరాస్ ని ఉపయోగించడం జరుగుతుంది, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా పాత పాలమూరు జిల్లా కొత్తగా 5 జిల్లాలు డివైడ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే 5 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కూడా అన్ని అబ్జర్వేషన్ అయితే చేయబడుతుంది. అక్కడ నుంచే జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు కూడా అక్కడనే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎలక్షన్ ఈసీకి సంబంధించిన ఆఫీసర్లు అబ్జర్వ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 5 జిల్లాలుగా డివైడ్ చేయబడ్డాయి. 5 జిల్లాలకు సంబంధించి కూడా 14 నియోజకవర్గాల్లో
ఆయా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అయితే సీసీ కెమెరాలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తుంటారు అధికారులు. ఇప్పటికే కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లకు సంబంధించి కూడా అన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, టెక్నికల్ ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా డెమో ద్వారా కూడా సీసీటీవీ ఫుటేజ్ ను అక్కడ ఉన్న ప్రస్తుతానికి కూడా పర్యవేక్షించి రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెక్నికల్ గా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాగర్, మహబూబ్ నగర్ ఎన్నికల కేంద్రాలకి మొత్తంగా ఈవీఎంలు కానీ వీవీప్యాలు కానీ మొత్తం ఇప్పుడు చేరుకోవడం జరిగిందా, లేకపోతే ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇప్పటికే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాలకు కూడా ఈవీఎంలు వీవీప్యాట్లను ఇప్పటికే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా బస్సుల ద్వారా కొద్దిగా అంటే సమస్యాత్మకంగా కాస్త సుదూరంగా ఉండే ప్రాంతాలకు, అచ్చంపేట, కొల్లాపూర్కు సంబంధించి సుదూరంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకే ఈవీఎంలు వీవీప్యాట్లు తరలి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయా పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకొని తమ సామాగ్రిని అంతా కూడా ఒకచోట చేసుకొని తమ సామాగ్రికి సంబంధించి కూడా రేపు జరగబోయే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.08 కోట్ల మంది ఓటర్లున్నారు. 2018 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఉప్పల్ నియోజకవర్గాల్లో సగటున ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 మంది ఓటర్లు పెరిగారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో 60.72% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శేర్లింగంపల్లిలో 48.61% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఎన్నికల కమిషనర్ కూడా ఈవీఎంలతో పాటు సిబ్బందిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 13 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. అయితే దీంతో పాటు పోలింగ్ కు ముందు దాదాపు 1:90 నిమిషాల ముందుగానే మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే చేస్తున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,26,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం భద్రతా సిబ్బందిని కూడా దాదాపు 300 కంపెనీలకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బందితో కలిపి ఎన్నికల పోలింగ్ అధికారులు అదేవిధంగా సిబ్బందితో కలిపి మొత్తం 2.5 లక్షల మంది అధికారులు సిబ్బందిని కూడా ఈ ఎన్నికల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా కూడా ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పాటు 12,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా కూడా ఉన్నట్టుగా కూడా ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో పాటు క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలను తరలించే క్రమంలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాల నుంచి రిజర్వ్ చేసేటువంటి ప్రాంతానికి తరలించే క్రమంలో 2 లేదా 3 కిలోమీటర్ల లోపలే ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంలను తరలించేటువంటి వెహికల్స్ కు కూడా జిపిఎస్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయనున్నారు. ఒకవేళ వెహికల్ మధ్యలో ఆగినా లేదా ఇతర ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తెలుసుకునేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ సంబంధించి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనించేందుకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల
అధికారి ప్రధాన కార్యాలయంలో కూడా మానిటరింగ్ సెల్ కూడా ఉంటుంది. దాంతో పాటు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎక్కడైనా సమస్యలు వచ్చిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా కోఆర్డినేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఒక ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈవీఎంలకు సంబంధించి అన్ని రాష్ట్ర నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పూర్తయిపోయింది. పోలింగ్ కేంద్రాలకు కూడా ఈ రోజు రాత్రి కల్లా అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు కూడా చేరుకుంటాయి. రేపు ఉదయం పోలింగ్ ఏజెంట్ వచ్చిన తర్వాత, పార్టీ ఏజెంట్స్ వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను ఓపెన్ చేయడంతో పాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీలకు, పార్టీ క్యాండిడేట్లకు సంబంధించి వారికి మాక్ పోలింగ్ మీద కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే అవగాహన కల్పించడం జరిగింది. దాంతో పాటు ఎన్నికలకు నిర్వహించే క్రమంలో పోలింగ్ ఏజెంట్లు కూడా వారు హద్దులు మీరకుండా అదేవిధంగా ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పోలింగ్ కేంద్రాలకు నుంచి పరిసరాల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అయితే అమల్లోకి ఉంటుంది. దీంతో పాటు మద్యం దుకాణాలను కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం సాయంత్రం 5 తర్వాత వీటిని ఓపెన్ చేస్తారు. రైట్, థాంక్యూ రమేష్.